తీసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన పైన ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఏదో ఏసీబీ సంబంధించిన వ్యవస్థ దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారంగా ఈ ఫార్ములా కేసులో జనరల్గా ఏ పొలిటీషియన్ అన్న విచారించాలంటే రూల్ ప్రకారంగా మొదట గవర్నర్ గారి అనుమతి ఇనిషియల్గా, దాని తర్వాత దానిపైన సంబంధించి ఛార్జ్ షీట్ చేయాలంటే 2 సార్లు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ఐఏఎస్ అధికారులు అయితే ఫస్ట్ ఫేజ్లో ఆ పవర్స్ అనేటి స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. రెండో ఫేజ్ ఛార్జ్ షీట్ వేయాలంటే డిఓపిటీలో వాళ్ళు అధికారం ఏదైతే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ A3లో ఉన్నాడు కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఆయన పైన సిస్టమ్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఇది జనరల్ ప్రొసీజర్. ఎవరిపైన కూడా తప్పు చేసినప్పుడు ఈ సిస్టమ్ ప్రకారంగా ఆ వ్యవస్థలు ఏదైతే చట్ట ప్రకారంగా చర్యలు అనేటివి తీసుకుంటారు. గవర్నర్ గారు ఏదైతే వారికి ఉన్న సమయంలో 90 రోజుల లోపల వారు ఏదైతే అనుమతి ఇవ్వాలి దానికి సంబంధించి వారు అనుమతి ఇచ్చారు. అదే సమయంలో డిఓపిటీకి కూడా లెటర్ పెట్టారు అనిల్ కుమార్ గారి విషయంలో. కాబట్టి అది కూడా రావాలి. అది వస్తే ముగ్గురిని కలిపి కూడా విచారిస్తారు. ఇది జనరల్ ప్రొసీజర్. నీపైన ఈ ఫార్ములా కేసు ఏదో రాగానే బయటికి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? అరే బాబు, రేవంత్ రెడ్డి గారికి దమ్మెంతుంది, వారి ధైర్యం ఏందో నిన్ను ప్రగతి భవన్కి వెళ్ళి నిన్ను మీ అయ్యని మెడల్ పట్టి బయటికి నెట్టేసినప్పుడే మీకు అర్థం కావాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దమ్మేందో ధైర్యం ఏందో వారు ప్రూవ్ చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి తగిన మీ యొక్క అహంకారానికి తగిన గుణపాఠాన్ని మీకు నేర్పించారు. గుణపాఠం నేర్పించినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతున్నావు. ముందు నిజంగా నీకు సిగ్గుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఘోరంగా ఓడిపోయిన దానికి నైతిక బాధ్యత వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నిజంగా భరోసా ధైర్యాన్ని నింపాలంటే నువ్వు నీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండే. దాన్ని పక్కన పెట్టి ఈ ఫార్ములా కార్ రేసు రాగానే ఏదో జరగంది, నువ్వు చెయ్యకూడదు, సిస్టంలో లేనిదేదో నీపైనే చర్యలు తీసుకుంటున్నట్టు, ఏదో నిన్ను జైల్లో పెట్టనీకి జైల్లో రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి గారు జైల్లో పెట్టరు నిన్ను. ఆ సంబంధించిన సిస్టమ్ ఏదైతుందో చట్ట ప్రకారంగా దానికి సంబంధించిన దానిపైన ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయినాక అది కోర్టులో దాన్ని సబ్మిట్ చేస్తారు. న్యాయస్థానం దాన్ని నిర్ధారించి దానికి శిక్ష ఖరారు చేస్తుంది. ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా ఏదో ఉబులాట పడిపోయి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడితే నేనేదో పెద్దగా అయిపోతా లేదా నేను జైల్లోకి పోవాలని ఒక ఉబులాటంతో నువ్వు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజంగా నీకు సిగ్గుంటే వాస్తవాల విషయం పైన మాట్లాడాలి. నువ్వే చెప్పినావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో అర్థమైపోతుంది, ఇది కాంగ్రెస్ పార్టీ రిఫరెండంగా భావించాలి, ఆడ ప్రజలు తీర్పిచ్చిన దానిపైన నిర్ధారించుంటుంది ఎవరు కరెక్టో కాదో అని చెప్పి నువ్వే మాట్లాడినావు. ఎన్నికల ముందు ప్రజలు రిఫరెండం ఇచ్చిర్రు, కారుకి బుల్డోజర్కి మధ్యలో ఎన్నిక అన్నావు. నువ్వు చెప్పిన మాటల్ని ప్రజలు నేలకేసి కొట్టిర్రు. నీ కారు 4 టైర్లను ఊడవీకి బోర్రబకలేసి కిందేసి కారుని ఉల్టా పడేసిర్రు. అయినా కూడా సిగ్గు రాకుండా అనవసరంగా పల్కిమాలిన మాటలు మాట్లాడుతూ ఈరోజు నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా భయంతో లేదా నువ్వు తప్పుని అంగీకరించి ఎక్కడ రేపు పొద్దున మళ్ళీ నువ్వు దానికి లోపల పోతే కారణాలు ఎత్తుక్కుంటున్నట్టు ప్రజలు ఈరోజు భావిస్తుండ్రు. నువ్వు సత్యహరిశ్చంద్రుని లెక్క సత్యపూస లెక్క నువ్వు మాట్లాడుతున్నావు. ఇదే నీకు ఎగ్జాంపుల్సే కావాలంటే ఇదే నీ సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల జిల్లాలో నాంపల్లిలో నీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీ టౌన్ అధ్యక్షుడు అదేవిధంగా మీ జిల్లా అధ్యక్షునితో కలిసి ఆ జిల్లాలో నాంపల్లి విలేజ్లో సర్వే నెంబర్ 470, 485, 486, 487, 49 ఈ 5 సర్వే నెంబర్ల సుమారు 20 ఎకరాల భూమి 55 కోట్ల విలువ చేసిన భూమిని ఆ రోజు నువ్వు కేవలం నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీ కాన్స్టిట్యున్సీ నీ జిల్లా పరిధిలో మీ బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మీ జిల్లా అధ్యక్షుడు నువ్వు కలిసి 20 ఎకరాలు 55 కోట్ల విలువ చేసే భూమిని కాజేసే ప్రయత్నం చేసినావు. నాంపల్లి విలేజ్ వేములవాడ నియోజకవర్గానికి పరిధిలో వస్తుంది. దానితో పాటు అక్కడ ఉన్న మీ జిల్లా అధ్యక్షుడు ఒకని పైన
కేసు బుక్ కాకముందే గవర్నమెంట్ భూమిని ఆక్రమిస్తే క్రిమినల్ పిటిషన్ నెంబర్ 1262 ఆఫ్ 2025 కేసు బుక్ కాకముందే నీ ముఖ్య అనుచరుడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాడు. కేసు బుక్ కాకముందే భూమిని గవర్నమెంట్ భూమిని ఆక్రమిస్తారు. ఆ విషయము బయటికి వస్తుంది, లోపల పోతుందని తెలిసి ముందే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాడు. అంటే నీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఖజానాన్ని మీరు లూటీ చేసి అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. నువ్వు లై డిటెక్టర్ టెస్ట్ అని అంటున్నావు. అరే బాబు, ఎక్కడన్నా తప్పు జరిగితే దానికి లై డిటెక్టర్ టెస్ట్ చేసి ప్రూవ్ చేస్తారా, లేదా దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి దానికి ఛార్జ్ షీట్ వేసి దానిపైన న్యాయస్థానంలో ప్రూవ్ చేస్తారా? డ్రగ్స్ తీసుకుంటున్నావు, వైట్ ఛాలెంజ్ టెస్ట్కి రారా బాబు అని అంటే 10 ఏళ్ళు మేము మొత్తుకున్నాము. ఆ రోజు డ్రగ్ టెస్ట్కి వచ్చే సోయి నీకు లేకుండే, బయటికి వచ్చి నిరూపించుకున్నామనే ఆలోచన నీకు లేకుండే. ఈరోజు ఏదో నువ్వు బయటికి వచ్చి లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధమని అంటున్నావు. నిజంగా నువ్వు సిద్ధమైతే ప్రెస్ మీట్ పెట్టి నేను 100% ఈ కేసులో ఎవరు నన్ను విచారణకి పిలిచినా సంపూర్ణంగా నేను ఆ విచారణకి సహకరిస్తాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు, 100% నేను న్యాయస్థానంలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అనే విషయాన్ని నువ్వు చెప్పాలి. అది చెప్పకుండా ముందే తప్పుని అంగీకరించినట్టు బయటనేమో మొదట్లో ఈ విషయం బయటికి రాగానే నేనే చెప్పిన అధికారులకి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్లో సంపూర్ణ బాధ్యుడిని నేనే, నా ఆదేశాల మేరకే అధికారులు చేసిర్రని చెప్పి బయట ప్రెస్ మీట్లో మాట్లాడుతావు. లోపల పోయినప్పుడు న్యాయస్థానంలో ఏం చెప్తావు? నాకేం సంబంధము, సంబంధించిన అధికారులు ఏదన్నా చేస్తే అధికారులు చూసుకోవాలి, అది కరెక్టో రాంగో, ప్రొసీజర్ ల్యాబ్స్కి నాకేం సంబంధం అని లోపల ఒక మాట చెప్తావు. అరే నీకే సోయి లేకుండా ప్రజలకు ఒక మాట చెప్తున్నావు, బయట లోపల పోయి ఇంకొక మాట చెప్తున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి బాధ్యత ఉంటే ధైర్యంగా బయటికి వచ్చి